అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ అయినటువంటి ప్రజానీకానికి, మహిళా సోదరీమణులకు, యువకులకు, ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీరాముని యొక్క జన్మదిన వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న సందర్భంలో రాముని బాటలో ప్రతి ఒక్కరు నడవాల. రాముడు నడిచే బాట ఏంటంటే ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి, తండ్రి మాట కట్టుబడి వనవాసంకి వెళ్ళడం కాకుండా సీతామహాలక్ష్మిని అపహరించినటువంటి రావణాసురుని సంహరించి మంచి భర్తగా, మంచి కొడుకుగా, మంచి అన్నగా, మంచి రాజుగా, మంచి పరిపాలకుడిగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రామచంద్రుడు. వాటి ఇవల్ల మనం స్మరించుకోవడమే కాకుండా వారి మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క భారతదేశంలో ప్రతి యువకుడు నడవాల్సిన పరిస్థితి ఏంటంటే రామచంద్రుడి యొక్క మార్గం ఎట్లా ఉంటుందనేది చాలామంది తెలియదు. రామచంద్రుని మార్గము ప్రతి ఒక్కరిని తన కన్నబిడ్డలా చూసుకునే మార్గం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకునే ఒక మార్గం అది. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి రామరాజ్యాన్ని స్థాపించినటువంటి మహా భగవంతుడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈరోజు వారి యొక్క మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని నేను మనవి చేస్తూ, రాముణ్ణి, శ్రీరామచంద్రుడిని రాజకీయాలకు వాడకుండా ఇక భగవంతుని చూడాలి. మనం రాముడికి రాజకీయం ముడిపెడితే రాముని యొక్క కీర్తికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి అలా చేయకుండా రాజకీయమే, భగవంతుడిగా ఉంచితేనే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా ప్రతి హిందూ బంధువుకి, హిందూ సోదర సోదరీమణులకి ప్రాణప్రతిష్ఠ జరిగినాక మొట్టమొదటి శ్రీరామనవమి జరుపుకుంటా ఉంది భారతదేశం. యావత్ భారతదేశం ఒక పండుగ వాతావరణంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాము. అందరూ కూడా రామరాజ్య స్థాపన కోసం దేవుడిని మొక్కండి. రానున్న కాలంలో రామరాజ్య స్థాపన కోసం అందరూ కూడా కృషి చేయాలని నేను కోరుతా ఉన్నాను. శుభదినాన మరి ఈరోజు దేశవ్యాప్తంగా మరియు జిల్లాలో కూడా గ్రామాన శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో కిల్లాడిచిపల్లి రామాలయంలో ఆ శ్రీరాముని కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ ఆది దంపతుల యొక్క ఆశీస్సులు తీసుకొని మరి ఈరోజు అదేవిధంగా ఇక్కడ సారంగాపూర్లో, మరి గుండారంలో, గోపన్పల్లిలో 4 గ్రామాలలో శ్రీరామనవమి ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ప్రతి విలేజ్లో ఒక పండుగ వాతావరణం ఉంది. శ్రీరాముడు పుట్టినటువంటి రోజు, శ్రీరాముడు మరి సీతమ్మ తల్లిని వివాహం అయినటువంటి రోజు, కళ్యాణం రోజు, అదేవిధంగా శ్రీరాముని పట్టాభిషేకం రోజు, 3 రోజులు కూడా ఈ నవమి మాట జరగడం. మరీ ముఖ్యంగా నిజామాబాద్ రూరల్లో కిల్లా రామాయంలో జరుగుతున్న ఉత్సవాలు, ఇక్కడ ఉన్నటువంటి పండగ వాతావరణము, మరి శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఇంతమంది మరి జిల్లా నుండి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజల మధ్యన పాల్గొనడం అన్నది నేను చాలా సంతోషంగా ఉంది, నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి దేవుడు మీ అందరినీ కూడా చల్లగా చూడాలని, నిజంగానే రామరాజ్యం రావాలని, మరి అందరూ కూడా సుఖశాంతులతోని, ఆయుష్ ఆరోగ్యాలతోని, మరి పాడి పంటలతోని జీవించాలి, ఆనందంగా దేవుడి దయ అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ మనసారా ఆ శ్రీరామనవమి శుభాకాంక్షలతో మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గతంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన మొట్టమొదటిసారి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మరి త్వరలోనే టూరిజం హబ్గా దీన్ని తయారు చేయబోతా ఉన్నాం. ఈ బాసర్ రూట్ లో ఉంది కాబట్టి ఈ కిల్లా రామాయంలో ఉన్నటువంటి హెరిటేజ్ ఇంపార్టెన్స్ ను మరి ఇక్కడ ఒకవైపు టూరిజం డిపార్ట్మెంట్ వైపు, ఇంకో వైపు ఏమో ఈ పురాతన శాఖ వాళ్ళ కలిసి ఆల్రెడీ నేను
మా మినిస్టర్ గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు తప్పకుండా ఒకసారి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈ ప్రాంతాన్ని కూడా అంతా అభివృద్ధి చేసి ఒక టూరిజం హబ్గా, ఒక టెంపుల్ టూరిజంగా మార్చాలి. బాసర రూట్లో ఈ టూరిజం సర్క్యూట్లో దీన్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఈ గ్రామాభివృద్ధిని కూడా అన్ని రకాలుగా మేము అందరూ అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.